మీకు తెలియకుంటే దయచేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. ఈ మాట నేను అనట్లేదు, వైష్ణవి వాళ్ళన్న. మీకు తెలియకుంటే మా చెల్లి గురించి దయచేసి తప్పుగా మాట్లాడకండి. అసలు మీకు ఏం తెలుసు అని మీరు మాట్లాడుతున్నారు? ఇది ఆయన అనే మాటే కాదు, నిజంగానంటే చాలామంది జనాలు కూడా అంటున్నాం మాటే. నేను కూడా అంటున్నాను, అసలు మీకు ఏం తెలుసు అని అమ్మాయిని తప్పు పడుతున్నారు. అమ్మాయి వీడియోలు తీసి పెట్టడం వల్లనే చనిపోయింది, అందువల్లనే వాడు చంపినాడని చాలామంది అంటున్నారు. చాలామంది ఫేక్ న్యూస్లు కూడా పెడుతున్నారు. మీరు చూసారా? మీరు వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉంటారు అని చెప్పేసి వాళ్ళవన్నీ మీకు తెలుసా? లేదు కదా. అట్లాంటప్పుడు మీరు అందరూ ఎలా మాట్లాడతారు? అమ్మాయి చావుకి అమ్మాయే కారణం, ఆ అమ్మాయి అలా వీడియోలు తీసి పెట్టడం వల్లనే అతను చంపేశాడని మీరు ఎలా మాట్లాడతారు? ఫస్ట్ ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాడంతటికి వాడే, మనకేం లేదు బుజ్జి, ఏదో ఒకటి చేసుకొని బతుకుందాం. నీకు ఎలాగో ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ దండిగా ఉన్నారు కదా, నువ్వు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చెయ్యి. యూట్యూబ్ ఛానల్ పెడితే మనకు మంచిగా క్లిక్ అవుతుంది, డబ్బులు వస్తాయి దాంట్లో నుంచి. అప్పుడు మనం మంచిగా ఫేమ్ అవుతాము. ఎవరికి ఉండదు చెప్పండి? మీకుండదా? నాకుండదా? ఎవరికైనా ఉంటుందండి. నలుగురిలోకి వెళ్తే మనల్ని చూసి గుర్తుపట్టాలి, నలుగురిలోకి వెళ్ళినప్పుడు మనకి మంచిగా మర్యాద ఇవ్వాలి అని చెప్పేసి ఎవరికి ఉంటుంది? ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాగే వాడికి కూడా ఉంది. నువ్వు మంచిగా వీడియోస్ తీసి బుజ్జి, మనం మంచిగా ఫేమస్ అవుదామని వాడు చెప్పడం వల్ల అమ్మాయి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని తను స్టార్ట్ చేసింది వీడియోస్. అమ్మాయి ఏమైనా లేనిపోయినవి ఏం తీయలేదే. వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతున్నాయో అవే వీడియోలు తీసి పెడితే అది కూడా కంటెంటు. తను లాస్ట్లో ఫ్రాంక్ అని చెప్పేసి రివీల్ చేస్తుంది. ఈ ప్రాంక్ వీడియోలు చేసి కూడా ఇట్లా జనాలు రెచ్చిపోతున్నారని చెప్పేసి ఆ అమ్మాయినే తప్పు పట్టినారు. మీరు ఎలా మాట్లాడతారు అవన్నీ? మీరు చూడట్లేదు కదా. వాళ్ళన్న ఏమంటున్నాడంటే, మీరు రండి మా ఇంటికి వచ్చి ఓ 2-3 డేస్ అబ్జర్వ్ చేసి మేము ఎలాంటి వాళ్ళం, మా ఫ్యామిలీ ఏంటి అన్నీ కనుక్కొని తర్వాత మీరు వీడియోస్ తీసి పెట్టుకోండి, నాకు ప్రాబ్లం లేదు. ఏదైనా కానీ ఇప్పుడు ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది, ఇది మా ఇంట్లో జరిగింది కాబట్టి మేము పోరాడుతున్నాము. ఇదే పరిస్థితి, ఇదే లాంటి ఇంకొక ఆడపిల్ల మీ ఇంట్లో జరిగితే అప్పుడు ఏం చేస్తారని వాళ్ళ అన్నయ్య ప్రశ్నిస్తున్నాడు. కరెక్టే కదా. వాళ్ళ ఇంట్లో జరిగింది కాబట్టి వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. మన ఇంట్లో జరగలేదు కాబట్టి మనకు ఆ పెయిన్ తెలీదు. కాబట్టి ఏది ఊరికే దయచేసి మాట్లాడకండి. మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం అర్థం చేసుకొని మాట్లాడండి. మనం లేనిపోయినవన్నీ ఊహించుకొని మాట్లాడకూడదు. వాడి వల్లే అమ్మాయి చనిపోయింది, వాడి వంతటికి వాడే ఏదో ఫ్రస్ట్రేషన్ అయ్యి ఏదో మైండ్లో పెట్టుకొని చంపేసినాడు అమ్మాయిని. వాడికి అక్రమ సంబంధం కూడా ఉంది, ఇది కూడా 100% నిజం అంట. నా కొడుకు వీడియోస్ తీసి పెట్టడం వల్ల ఆ అమ్మాయిని చంపలేదు, వాడు చంపాలనుకున్నాడు, చంపినాడు అంతే. దయచేసి లేనిపోయినవన్నీ ఊహించుకొని మీ అందరికి మీరు ఏవేవో మాట్లాడకండి, పెట్టకండి. ఆ అమ్మాయికి న్యాయం జరిగేలా చూడండి వీలైతే, అంతేగాని పిచ్చి పిచ్చి కంటెంట్ల కోసం లేనిపోయినవన్నీ క్రియేట్ చేసి మాట్లాడకండి.